గోదావరికని బస్ స్టేషన్లో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2 లహరి ఏసీ స్లీపర్ బెర్త్ బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం గోదావరికని బస్ డిపో నుంచి 29 బస్సులను నడపడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రాన్స్పోర్టు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కొత్తగా 2 లహరి ఏసీ స్లీపర్ బెర్త్ బస్సులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా 11 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణించడం జరిగిందని, రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉందని, అంటే మహిళలు 6-7 సార్లు ప్రయాణించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులు నిర్వహించడం. ఇలా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రామగుండం డిపో కూడా 2 లహరీ బస్సులు ఏసీ బ్రహ్మాండమైనటువంటి బస్సు లగ్జరీ బస్సులు ఈరోజు మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా 29 బస్సులు ఇక్కడి నుంచి కూడా మేడారం జాతర స్థానికంగా మేడారం జాతరకు కూడా బస్సులు వేయడం. అదే మాదిరిగా ఇక్కడ ఆటో మిత్రులందరూ కూడా స్థానికంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్టాండ్ పెడతా ఉన్నాం. వారి ద్వారా నేను అనిపిస్తుంది ఇక్కడ ఆర్టీసీ కాకుండా దాంతోపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమంలో ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ప్రారంభిస్తాం. 11 కోట్ల మంది ఇప్పటికీ ప్రయాణం చేస్తున్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మన జనాభా 4 కోట్లు అయితే 11 కోట్ల జీరో బిల్స్ అయితే అంటే దీన్ని బట్టి ఒక్కొక్క మహిళ 6, 7, 10 సార్లు తిరుగుతాం. ఇంత ఉత్సాహంగా వారి యొక్క స్వేచ్ఛను వారికి ఒక భయం లేకుండా ఎక్కడికైనా పోయి ధైర్యంగా వేసేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు ప్రత్యేకంగా సమ్మక్క సారక్క పోవడానికి ఇంకొక 100 బస్సులు ప్రత్యేకంగా పెట్టాం. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన, ప్రజల వద్ద పాలన, ప్రజలు కోరుకునే ఒక జనరంజక పాలన. ఇంత నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక కుదిబండగా మార్చి అప్పుల కుప్పగా మార్చినా కూడా మా రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం జరగకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 2 హామీలు, ఇంకో 2 హామీలు ఈ నెల చివరిలో ప్రారంభమైతే వచ్చే రోజుల్లో ఇంకా 2 హామీలు పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో ఏసీపీ మడత రమేష్, 1 టౌన్ సిఐ ప్రమోద్రావు, 2 టౌన్ సిఐ ప్రసాదరావు, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, పాతపల్లి ఎల్లయ్య, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ఉల్లంగుల రమేష్, చుక్కల శ్రీనివాస్, కొలిపాక సుజాత, ముస్తఫా, కాల్వలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.